వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఈ లాస్ట్ లెసన్ సంబంధించి 8th క్లాస్ సంబంధించి లాస్ట్ లెసన్ గ్రే స్టోన్ ఫేస్ ద గ్రే స్టోన్ ఫేస్ 2 సంబంధించి గ్రామర్ పార్ట్ చూసినట్టయితే మేక్ ద మీనింగ్ ద బెస్ట్ ఫిట్ ద వర్డ్ ఆర్ ప్రేస్ ఇన్ ద స్టోరీ కరెక్ట్గా సెట్ అయ్యేటువంటిది ఏదో కనుక్కోవాలి. సన్ గోయింగ్ డౌన్ అంటే సన్ గోయింగ్ డౌన్ని ఏమంటాం అంటే అస్తమించడం అంటాం. బికమింగ్ స్మాలరా కాదు, వీకనింగా కాదు, సెట్టింగ్ అన్నా కూడా మనకు అస్తమించడం అనే మీనింగ్లో వస్తుంది. ఆప్షన్ సి. బ్రైటనింగ్ అండి అంటే ప్రకాశవంతంగా చేయడం అనమాట. మేకింగ్ లుక్ బ్రైట్ అండ్ చీర్ఫుల్ అంటే మేకింగ్ అన్నారనమాట. అంటే ఏంటి బ్రైట్గా చీర్ఫుల్గా తయారు చేయడమా కాదు. లెండింగ్ ఏ స్పెషల్ గ్లో అంటే తన నుంచి ఒక ప్రకాశవంతమాన్ని కలిగి ఉండడం అనే మీనింగ్లో వస్తుంది. ఆప్షన్ బి. కాసింగ్ టు అపియర్ హోప్ఫుల్గా కలిగి ఉండడం కాదు. స్పేసియస్ అనమాట. స్పేసియస్ అంటే విశాలం అని వస్తుందండి. లోన్లీ వైడా నో. బిగ్ అండ్ వైడ్ పెద్దది చాలా విశాలమైంది అనే మీనింగ్లో వస్తుంది. స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ కూడా కాదు. ప్రొపిసీ అంటే ఏంటి ఫ్యూచర్ ప్రొడక్షన్ అంటే ఆప్షన్ బి. ప్రోవర్బ్ అంటే ఏంటి మామూలుగా మనకి సామెత అంటాం. రూమర్ అంటే పుకార్లు అంటాం. ఓకేనా. మార్వలస్ అంటే చాలా అద్భుతమైన అని మీనింగ్లో వస్తుంది. ఆప్షన్ ఏ వండర్ఫుల్. సర్ప్రైజింగ్ అంటే ఆశ్చర్యపరచడము. షాకింగ్ అంటే షాక్ అయిపోవడం అది వేరే వస్తుంది మీనింగ్. ప్రొక్లైమ్ అంటే ఏంటంటే డిక్లేర్ చేయడం అనమాట అంటే చెప్పడం. ప్రొక్లైమ్ అంటే చెప్పడం అనే మీనింగ్లో వస్తుంది. సో డిక్లేర్. రివీల్ అంటే ఒక రహస్యాన్ని మనం రివీల్ చేయడం, రహస్యాన్ని తెలియజేయడాన్ని రివీల్ అంటాం. షౌట్ అంటే అరవడం. సో ఈ రెండు కాదు. ఆప్షన్ బి. సీజ్ అంటే ఏంటి స్టాప్డ్ అనమాట అంటే స్టాప్. హ్యాపెన్ అంటే ఏంటి ఏదైనా జరగడం. ఓకే. రిమైన్ అంటే అలా ఉండడం. రిమైన్ అంటే అలా ఉన్నాయి అని చెప్తామన్నమాట. నైట్స్ షెల్టర్ అన్న నైట్స్ అంటే మనకు అర్థం కావడానికి చెప్పారు. అంటే ఏంటంటే ఒక స్టే అనేది ఇస్తారా అని చెప్పి అంటే ఒక మనకి ఇక్కడ కొద్దిసేపు ఉండడానికి ఒక నైట్ ఉండడానికి ఇస్తారా అన్నట్టుగా అడిగారు కదా. సో అందుకే స్టే. గేజ్డ్ అంటే ఏంటి లుక్డ్ అని చెప్తాం. సో ఇక్కడ చూసినట్టయితే వ్యాండర్డ్ అబౌట్ అంటే ఏంటంటే చుట్టూ తిరగడం అనే మీనింగ్ వస్తుంది. సో ఇది కాదు. స్టేర్డ్ అట్ అనమాట. స్టేర్డ్ అట్ అన్న కూడా చూస్తూ ఉండడము. థాట్ ఆఫ్ అంటే ఆలోచించడం అనమాట. అది కాదు. టుక్ ఆన్ ఇదొక ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఏంటంటే ఊహించడం అండి అంటే అజ్యూమ్డ్. రిసెంబ్లెంట్ అంటే ఏంటి పోలికలు కలిగి ఉండడము. ఛాలెంజ్డ్ అంటే ఛాలెంజ్ చేయడం అనమాట. సో ఇది మనకు ఆప్షన్ సి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ డూ హోప్ ఐ విల్ లివ్ టు సీ హిమ్. నేను అనుకుంటున్నాను అతన్ని చూడటకు నేను ఇంకా జీవించి ఉంటానని అని చెప్పి అంటున్నాడు. అంటే ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ విల్ ప్లస్ లైవ్ వచ్చింది అంటే విల్ V1 ఇది మనకేమవుతుంది ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ హీ విల్ కమ్ ఫియర్ నాట్ ఎర్నెస్ట్ ద మ్యాన్ విల్ కమ్. తను వస్తాడు నువ్వు భయపడద్దు ఎర్నెస్ట్ తను వస్తాడు. విల్ కమ్ ఇది కూడా ఏంటి మనకి ఫ్యూచర్ టెన్స్. గ్యాదర్ గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో పీపుల్ సెడ్. రేపు గ్యాదర్ గోల్డ్ రాబోతున్నాడు అని చెప్పి పీపుల్స్ చెప్పారు. ఓకేనా. ఈజ్ అరైవింగ్ అంటే ఏంటి ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్ ఉంటే నార్మల్గా ఏమని చెప్తాము ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్తాం. అదే వాజ్ వర్ ఉండి V1 ఇంగ్ ఫామ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అంటాం. కానీ ఇక్కడ చూడండి టుమారో అని ఉంది అంటే రేపు వస్తాడు అని ఉంది. అంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ ఉన్నప్పటికీ ఆ వాక్యం సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది రేపు వస్తాడు అని ఫ్యూచర్ని తెలియజేస్తుంది. సో ఫ్యూచర్ టెన్స్లో మనకి ఇలా కూడా వాడతామన్నమాట. ఇక్కడ మనకు 4 టైప్స్ ఇచ్చాడు. ఒకటి ఇది, ఒకటి విల్ కమ్తో యూజ్ చేయడము అంటే విల్ ప్లస్ V1తో. ఇది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా యూజ్ చేసి ఫ్యూచర్ గురించి చెప్పచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడండి V1S ఉంది. V1S సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసి కూడా ఫ్యూచర్ టెన్స్ని చెప్పచ్చు. బ్లడ్ అండ్ థండర్ స్టార్ట్స్ హీ జర్నీ బ్యాక్ టు ద వ్యాలీ నెక్స్ట్ వీక్. ఇతను బ్లడ్ అండ్ థండర్ తన జర్నీని వ్యాలీకి నెక్స్ట్ వీక్ ప్రారంభం చేస్తున్నాడు వెళ్ళడానికి. ఎవ్రీవన్ ప్రొక్లైమ్డ్ ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి ఇంకా జరగలేదు ఆ విషయం. నెక్స్ట్ వీక్ అప్పటికే ఇక్కడ చూడండి V1S యూజ్ చేస్తాం. సో ఇలాంటప్పుడు కూడా మనం ఫ్యూచర్ తీసుకుంటాము. ఓకే. ఓన్లీ సెంటెన్స్లో ఇది ఉంది కదా అని చెప్పి మనకు ఫ్యూచర్ వర్డ్స్ ఉన్నప్పటికీ మనం దీన్ని ప్రెజెంట్కి తీసుకోకూడదు. ఫ్యూచర్ వర్డ్స్ ఉన్నాయండి ఈ సెంటెన్స్ అర్థం చేసుకుంటే కనుక ఫ్యూచర్ టెన్స్కే వస్తాయి. ఈ విధంగా 4 టైప్స్లో రాయొచ్చు అనమాట. ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ టౌన్. ఈ గ్రేట్ ఓల్డ్ మ్యాన్ తన ఓల్డ్ ఏజ్ అంతా నేటివ్ ప్లేస్లో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు
అని చెప్పి అన్నది. ఇంకా ఇవ్వలేదు అది, ఓకే. అంటే ఫ్యూచర్ టెన్స్ తెలియజేస్తుంది. ఈజ్ గోయింగ్ టు స్పెండ్ అనేది, ఓకేనా. ఇలాగ మనకు ఇది 1, ఇది రెండోది, ఇది మూడోది, ఇది ఫోర్త్. అంటే విల్ ప్లస్ V1 ఉండాలా. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఫ్యూచర్గా కూడా వర్క్ చేస్తుంది కొన్నిసార్లు. నెక్స్ట్ V1S అనేది కూడా ఫ్యూచర్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్, ఈజ్ గోయింగ్ టు V1 అనేది కూడా మనకు ఫ్యూచర్గా తయారవుతుంది, ఫ్యూచర్గా కొన్నిసార్లు యాక్ట్ చేస్తుంది అని చెప్పి. నోటీస్ దట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్, పైన సెంటెన్స్లో గమనించండి, ఈ బోల్డ్లో ఉన్నాయి కదా ఆ వర్డ్స్ అనేటివి చూసినట్టయితే పైన 4 డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. ఇవి 4 ఇంపార్టెంట్ వేస్ని తెలియజేస్తాయి. ఎక్స్ప్రెసింగ్ ఫ్యూచర్ టైంని ఇవి మనకు తెలియజేస్తున్నాయి. అవి మనకు ఉండడం సెంటెన్స్ అలా ఉన్నప్పటికీ ఫ్యూచర్ టైంని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా కూడా రాయవచ్చు అని చెప్పి అర్థం. ఇక్కడ ఈచ్ సెంటెన్స్ చూసినట్టయితే ఫ్యూచర్లో ఈ యాక్షన్ చేయబోతున్నారు అనేది తెలియజేస్తుందండి. సో ఇది కూడా మన ఫ్యూచర్ టెన్స్కే చూసుకుంటాము. సో ఇక్కడ టెన్స్ అడగచ్చు, ఒక వాక్యం ఇచ్చేసి ఇది ఏ టెన్స్ అని అడుగుతారు. సో చూసుకోవాలి అలాంటప్పుడు కూడా. నెక్స్ట్ కొన్ని చూద్దాము. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి, ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.